క్రీస్తు నీకిదే వందనం, యేసు క్రీస్తు నీకిదే వందనం, క్రీస్తు నీకిదే వందనం, యేసు క్రీస్తు నీకిదే వందనం, క్రీస్తు నీకిదే వందనం. సాతాను బంధాలు, ఆదాము ఆపదలు, పాప పుణ్యములరయ పొడమి పుట్టిన యేసు, పాప పుణ్యములరయ పొడమి పుట్టిన యేసు. నరహత్య తగదన్నా పరసొత్తు విషమన్నా, నరహత్య తగదన్నా పరసొత్తు విషమన్నా, నీది కానిది కోర నీతి కాదనిన యేసు క్రీస్తు నీకిదే వందనం, యేసు క్రీస్తు నీకిదే వందనం, క్రీస్తు నీకిదే వందనం, యేసు క్రీస్తు నీకిదే వందనం. సోదరా చెప్పే కథ ఏమిటయ్యా? అయ్యా అయ్యా సమరయ స్త్రీ చరిత్ర అనగా సమరయ పట్టణం అనగా దీని అసలు పేరు సోమ్రోను. సోమ్రోను ఇశ్రాయేలీల రాజుకు ఓమ్రి ఆహా షేమారుని అతని వాని వద్ద ఒక కొండను కొని దాని మీద నగరాన్ని కట్టించాడు. షోమోరు పేరును బట్టి దీనికి సోమ్రోన్ అని పేరు వచ్చినది. ఓహో దీని చుట్టూ నుండి ప్రదేశము అయ్యా కాపాడుటకు ఇది తగిన కోట అయిన తలంచి అవునవును దీనికి ఈ పేరు పెట్టి ఉండవచ్చు. ఇది కొండ మీద కట్టిన కనుక దీనికి సోమ్రోన్ పర్వతం అనే పేరు కూడా కలదు. ఇటు ఈ దేశంలో పుట్టినటువంటి అయ్యా ఒక జాన స్త్రీ అనగా సమరయ స్త్రీ చరిత్ర బుర్రకథగా చెప్పబోతున్నాం. శబాష్. వినేవారు ఎలా వినాలయ్యా? చెప్పుల మీద మనసు సినిమా మీద పెట్టి కాదు నాయనా. మరి ఎలా? సమరయ స్త్రీ జీవిత సారాంశము చెప్పేద వినరయ్యా. దేవా క్రైస్తవ సోదర సమరయ స్త్రీ చరిత్ర సమాజము చులకనగా చూసు జారిని తానాడి దేవదేవా ఓ మేరా క్రైస్తవ సోదర సమరయ స్త్రీ చరిత్ర విచిత్రమైన చరిత్ర కలిగి క్రైస్తవ సోదర సమరయ స్త్రీ చరిత్ర సమాజము వెలివేసిన మిశ్రమ జాతిగా మనసుండే క్రైస్తవ సోదర సమరయ స్త్రీ చరిత్ర తగిడ తగ తరిగిడ తరిగిడ కారణముల లోతైన లోయలో కలవ పండ్లతో టల్బలా క్రైస్తవ సోదర సమరయ స్త్రీ చరిత్ర తగట్టంత గిరిజీము కొండపై తగిడటంత గిరిజీము కొండపై గుడులు గోపురాలు కట్టె కోటపే టల్బలా తగిడ తగ తరిగిడ తరిగిడ. సమరయ పట్నము అసలు పేరు షోమ్రోను దేశమన్నా. అయ్యా ఓమ్రేషమను యూదుల రాజు ఏలే ప్రాంతమన్నా. తరిగిట్ట జంకరిదా ఏమిటి మీరు చెప్పే గోళ అసలు మనకు అర్థం కాల. ఇందులో అర్థం కాదేముందయ్యా? ఏమిటయ్యా? సమరయ అనునది 10 గోత్రముల వారి పేరైనను వారికి పేరు పెట్టక అశూరు చక్రవర్తి యొక్క సర్గోను 722వ సంవత్సరములో దానిని జయించిన మీదట అచ్చట నివసించుటకు తెచ్చియించిన అన్యుల సంతానముకు పెట్టిన పేరయ్యున్నది. వీరా ప్రదేశములందు మిగిలిపోయిన ఇశ్రాయేలీలతో కలిసిపోయి మిశ్రమ జాతిగా ఏర్పడేది. అట్టి సమరయ పరిసర ప్రాంతమున
సమరయ్య పరిసర ప్రాంతమున శేకేమను సుకారు గ్రామమున సమరయ్య యోధా జాతీయులు సమైక్యతకు చోటివ్వని మూర్ఖులు సమస్యలను సృష్టించుతూ నిత్యము జగడమాడుతుండు తరిగిత జందరిరా. అట్టి ఈ సుకార గ్రామములో ఉన్నది ఒక వేశ్య. కిలకిల నవ్వుచు కాంతయొకటి కలువ పూల కన్నుల పడతి వాళ్ళు చూపు వన్నెల పూబోణి వలపు తీపిలోరెంచురే రాణి మల్లెలు మల్లలు మాలగట్టి కుదురుగా మగువ జడను బెట్టి వయ్యారములకు కులుకు నడగల జానగలదే. ఇట్టి ఆ వేశ్య స్త్రీ తన వ్యభిచార వృత్తిలో జీవిస్తూ ఆ గ్రామ మగపురుషులను కవ్విస్తూ నవ్విస్తూ ఆటపాటలతో తేలియాడుచు ఉన్నది. అంతటి జానా లేదెందు చూచినా కుదువలేదులే గజానా నాకు కుదువలేదులే జగానా నా అంతటి జానా లేదెందు చూచినా కుదువలేదులే గజానా నాకు కుదువలేదులే జగానా. చూపులో చిక్కిన ఏ మొనగాడైనా నా ఓర చూపులో చిక్కిన ఏ మొనగాడైనా చొరకత్తి నాటిన తీరై వరిగి వరిగిపోతాడు. నా కాలి అంగల సవ్వడి చెవిని పడ్డ సాధువైనా లోకానికే వెలుగు నెలవని నన్ను పొగుడుతాడు. నా రూపము నా తాపము నా రూపము నా తాపము నీకే 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 మరి అది సొంతం నా అంతటి జానా లేదెందు చూచినా కుదువలేదులే గజానా నాకు కుదువలేదులే జగానా. ఈ ప్రకారంగా నాతో సరితూగు అందగతులు ఈ అవనీ తలములు లేరని అష్టైశ్వర్యములు నన్ను వరించి ఊడిగమని చేస్తున్నాయని వెర్ర వీగుతూ ఈ నవయవనము నిరంతరముండునని గర్విస్తూ వావి వరుసలో నీతి నియమాలు లేకుండా పాపపు ట్యూబులో హీనాతి హీనమైన వ్యభిచార వృత్తిలో జీవిస్తూ ఉన్నది ఆ స్త్రీ. ఇక ఈ సంగతి ఇలా ఉండగా బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన యోహాను సువార్త 4వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నట్లుగా యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇచ్చుచున్నాడు సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన సమరయ దేశమును విడిచి గలిలయ దేశకు వెళ్ళ నిశ్చయించుకొనెను. అయినను యేసు బాప్తిస్మం ఇవ్వలేదు కాని ఆయన శిష్యులిచ్చుచుండేరి. ఆ తదుపరి ఆయన సమరయ మార్గమునకు వెళ్ళ నిశ్చయించుకుని శిష్యులతో బయలుదేరాడు. ఆ వాతావరణం ఎలా ఉన్నదయ్యా? నిప్పులు చెరిగే ఎండలడగాల్పులు ఎత్తివీయుచుండే తందానా దప్పి కార్చుకొన్న నీళ్లు దొరకవు దారి సాగకుండే
త్రోవలోకి ప్రాణమన్ను బట్టి అడుగులు తడబడు నడుచు సుసుకారకొచ్చే దీక్ష బట్టి తందానా తందానా దేవనందనా తరిగిట జంతరేత. అయ్యా అయ్యా యేసుక్రీస్తు ఆహా. తన శిష్యులతో అవును. షెకెమను ప్రాంతం నుండి ఆహా. సుకారా గ్రామానికి చేరుకున్నాడు. చేరుకున్నాడు. అది మధ్యాహ్న సమయం. మధ్యాహ్న సమయం. కానీ ఆహా. యూదులకు సమరీల కంటే గిట్టదు. అవును. కుష్ఠరోగుల కన్నా హీనంగా చూస్తారు. అవునండి. అంటరాని వారిగా భావిస్తారు. భావిస్తారు. అట్టి గ్రామానికి వెలుపలనున్న ఆహా. ఒక బావి వద్దకు చేరుకున్నాడు క్రీస్తు. అదే మా తాత కట్టించిన పగిలిపోయిన పాడు బావి కాదురా, ఆ. పూర్వం దానిని ఆహా. తన కుమారుడైన యేసోబుకిచ్చిన భూమిలో ఓహో యాకోబు తవ్వించిన బావి. ఓహో యేసుక్రీస్తు నడిచి 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 ఆ బావి వద్దకు చేరుకున్నాడు. చేరుకున్నాడు. అక్కడ కూర్చొని ఆహా. శిష్యులను అవును. రెట్టల కొరకు షెకెము గ్రామానికి పంపించాడు. అవునండి. ఇంతలో ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది నాయన? అట్టి ఆ సమయములో ఆ సమయమున వేషైనటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ దైవ నిర్ణయమేమో అన్నట్లుగా కిలకిల నవ్వుచు కాంతామణియే తందానా తానే తందానా కిలకిల నవ్వుచు కాంతామణియే తందానా తానే తందానా కలువ పువ్వుల కన్నుల పడతి తందానా తానే తందానా జలతారంచు చీరను గట్టి తందానా తానే తందానా చామంతి పూ రవికను దొడిగి తందానా తానే తందానా చెవులకు జోడు చెంపసరాలు తందానా తానే తందానా చంద్రహారము చెక్కుడు పుడకలు తందానా తానే తందానా మల్లెల మాలలు కొప్పున పెట్టి తందానా తానే తందానా సొమ్ములన్నీ ధరించి కడవగొని సుందరి సనుదేవు తందానా తందానా దేవనందనా తరిగిట్ట జందరిదా ఇలా వేశ్య ఆహా. కడవ చంకన పెట్టి పెట్టుకొని. త్రాడు చేతబట్టి కూని రాగాలు తీసుకుంటూ వచ్చే పొయ్యే వారిని పలుకరిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ఆ బావి కడకు చేరి ఆహా. కడవకు త్రాడు పెట్టి తాడు పెట్టి కడవ నీతిలో వేసను నీళ్లను చూడగనమండి తందాన తందాన తానే తందానా దేవానందానా మడమలెట్టుచూ తోడుతున్నదా మంచి నీళ్లను తందాన తందాన తానే తందానా దేవానందానా మనిషి బావి కడ మనసు ఎక్కడో మవలోకేస్తుందా తందాన తందాన తానే తందానా అయ్యా. బ్రతుకే మగునో తుదకని దారులెతుకుతుందా తందాన తందాన తానే తందానా దేవానందానా వనిత లోకము నా వృత్తిని గని హేళన చేస్తుందా దేవతందాన తందాన తానే తందానా దేవానందానా తరిగిట జందరిదా ఇలా ఆమె కడవ బావిలో వేసినప్పటి నుండి ఆహా. ఎన్నడూ ఆమె దరిదాపుకు కూడా రాని ఆలోచనలు ఆమెకు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నాయి. ఈ అందచందములు శాశ్వతము కాదని కాదని. ఈ అష్టైశ్వర్యములు వెంటరావని మదమెక్కిన ఎవరివతిని వావి వరుసలు లేక నీచాన్ని నీచమైన వృత్తిలో జీవిస్తున్నానని లోకములో పాపమంతయు నన్నే చుట్టియున్నదని అయ్యా. తన స్థితి ఏమగునాయని మదనపడుచు ఉండగా ఆ బావి కడ కూర్చున్న కరుణామయుడైనటువంటి ఆ యేసు ఆమె ఆలోచనలు గమనించిన వాడై అమ్మా అమ్మా బహుదూరము నుండి నడిచి వచ్చిన బాటసారినమ్మా తందానా తందానా దేవానందనా దేహము దశలను ఎండకు చెవులు దిబ్బిడ పడనమ్మా తందానా తందానా దేవానందనా అమ్మా నాలుకెండి పోతున్నవి దోషడు నీళ్లు పోయవమ్మా తందానా తందానా దేవానందనా అమ్మా కలకాలము నీ మేలు మరువను కాంతా వినవమ్మా తందానా తందానా దేవానందనా తరిగిట్ట జందరేదా అయ్యా అయ్యా ఆ వేశ్య తన వృత్తిరీత్యా ఊహించని ఆలోచనలు చేస్తూ అవును. నీళ్లు తోడుతూ ఉన్నది. యేసు మాటలు చెవిన పడగానే తొట్టుపాడుతూ ఆయన వైపు చూసి ఆయనలో ప్రకాశిస్తూ ఉన్న వెలుగును చూసి వెలుగును చూచి తాను యోదయుడని గుర్తించి ఆహా. నోట మాట రాక తడబడుతూ అయ్యా అయ్యా స్వామి ఏమిటి ధర్మము కాదిది యూదుడవయ్యా ద్రాహం బింబనుట అయ్యా
ధర్మము తెలిపేద సమరయ జాతిలో మహాపాపినయ్యా అయ్యయ్యో దేవనందనా అంటరాని అశ్వశులమయ్యా పెంట కుప్పరీతి ఉంటిమి ఊరికి ఉత్తర దిశగా ఉన్నది మా ఇల్లు కరిగిట జంతరేత ఎంతో మంది మగవాళ్లను మాయ మాటలతో మోసగించి ఆట పట్టించినటువంటి ఆమె యేసు ఎదుట అబద్ధము చెప్పలేకపోయినది. సమరయ జాతిలో మహాపాపిని పెంట కుప్పరీతి దానను నన్ను నీళ్ళవమని అడుగుట ధర్మమయ్యా అని అనగా అంతా యేసు అమ్మా నిన్ను నీళ్ళవమని అడుగుతున్నది ఎవరైనది నీకు నిజముగా తెలిసి ఉంటే ఆయనను నీవే నీళ్ళివ్వమని అడిగి ఉండవు, ఆయన నీకు జీవజలమిచ్చను అనగా ఆ మాటలు విని ఆశ్చర్యపడినటువంటి ఆమె ఎంత చిత్రమో నీ మాట చూడ బహువింతగున్నదెంత చిత్రమో నీ మాట చూడ బహువింతగున్నదెంత చిత్రమో బాటసారివని ఊరకుంటే నీ మాట చూడ విడ్డూరముగున్నది బాటసారివని ఊరకుంటే నీ మాట చూడ విడ్డూరమున్నది నడుముగా సత్తువలేని నీవు నా జలములాగి నాకు పోతునను టెంత చిత్రమో నీ మాట చూడ బహువింతగున్నదెంత చిత్రమో ఎంత చిత్రంగా ఉన్నదయ్యా నీ మాటలు ఎంతో లోతున ఉన్నవి నీరు చింతకుంది నీ మాటల తీరు కడవయు త్రాడు నీ కడలేదు కడవలాగు ఓపిక కనరాదు లోతునున్న ఆ జలమును నాకెట్టు లాగిపోయగలవు అయ్యా ఇలా కడవాత్రాడు లేని నీవు అంత లోతులో ఉన్న నీరు ఎట్లు లాగిపోయగలవు ఈ చిత్రముగానున్నదే పూర్వము తను తన కుమారులను తన పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని గుండె నిబ్బరము చేసుకుని ప్రశ్నించినది. అంతా యేసు మా ఈ నీరును త్రాగిన వారలు మరలా దప్పికగొను నమ్మా తానే తందానా దేవానందానా నేనిచ్చడి నీరు త్రాగు వారలు దప్పికగొనరమ్మా దేవతందాన తందాన తానే తందానా దేవానందానా నేను నీకిచ్చు జీవజలంబో నిత్యము బ్రతుకుటకై తందాన తందాన తానే తందానా దేవానందానా వాని ఊరెడు నీటి బుగ్గగా ఉండును నిక్కవము దేవతందాన తందాన తానే తందానా దేవానందానా తరిగిట్ట జందరిదా అమ్మా ఎప్పటికప్పుడు దాహము తీర్చుకొనుటకు ఉపయోగపడే ఈ నీరు వంటివి కాదు నేనిచ్చడి నీరు. ఆ నేనిచ్చడి నీరు త్రాగువారు నిరంతరము దప్పిక కొనరు అనగా అంత ఆమె అయ్యా నేను దప్పిక కొనకుండా ఉండునట్లును ఈ చేదుడు బావికి ఇంత దూరం రాకుండా ఉండునట్లును ఆ నీళ్లు నాకును దయచేము అనగా ఆ మాటలకు యేసు అమ్మా అయ్యా నీవు జలము కోరుట న్యాయమే కాని నీవు ఒంటరిగా ఉన్నావు కావున నీవు జాగు చేయక కర్తవ్యముగా ఇంటి నుంచికి కడవడిగా పొమ్మా భర్తను వెంట పెట్టుకు త్వరగా బయలుదేరమమ్మా క్రైస్తవ సోదర సమరయ శ్రీ చరిత బళాబళే తప్పక జీవ జలము నిరువురకు తాగబోతున్నమ్మా. అవును తప్పక జీవ జలము నిరువురకు తాగబోతున్నమ్మా. అవును దప్పిక కొనను జీవితాంతము దబ్బరగాదమ్మా. క్రైస్తవ సోదర సమరయ శ్రీ చరిత బళాబళే
మాటలకు ఆమె నిలువున నీరైపోయినది. ఈయన నా జీవిత రహస్యమంతయో ఎవరినైనా అడిగి తెలుసుకున్నాడా అని విచారపడి అవును తొదకు ధైర్యం తెచ్చుకొని అయ్యా పెండిలి కాని పడతిని నేను పెండిలి కాని పడతిని నేను పరుని పట్టుకుని పతియన నేల పరాయ పురుషుని పిలిచి ఎరుగను ఊరిలో నన్నెవ్వరెరుగరు నాధారమ్మన విని నవ్వేరు చంటగాను నీ సన్నిధి కటుల తనుదెంతును స్వామి అందుకు ఆ యేసు అమ్మా నీకు పెండ్లి కాని మాట భర్త లేని మాట వాస్తవమే కాని నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అనగా ఆమె తన బ్రతుకంతా బయటపడిందని కంగుతిని గజగజ వణికిపోతూ అయ్యో గతము నెరపిన నా స్థితి క్షితిని తండు సతత మెరక పరచగల సామికాదే ఇతడవాడో ఎరుగనైతి ఏమి చేతు పతితనై చెడి జగతి పరుగులిడితియే ఈ బాటసారు సామాన్యుడు కాడు. జరిగినది జరగనున్నది జరగబోయేది కూడా చెప్పగల సమర్థుడు కాకున్నా నా జీవిత రహస్యమే తనకెట్టు తెలియను అని లోన కుమిలి కుమిలి ఏడుస్తూ మహానుభావ మీరు గొప్ప ప్రవక్తలా ఉన్నారు కాబట్టి మీ పూర్వులు ఆ కొండపైన యెహోవా దేవుని ఆరాధించారు. సాకులు చెప్పుచు యూదులు నేడు సరికాదంటారు. యెరూషలేము దేవస్థానము అందరికంటారు. అయ్య పరమార్థము తెలుపగను మెస్సయ్యను పరోపకారుండు. అయ్యా వచ్చునంచు మేమెదురు తిన్నలు వారి కొరకు చూడా. వచ్చుట ఎప్పుడో సత్యము పలుకము వాని రాక మాకు. ఆమె మాటలకు యేసు ప్రభువు అమ్మా మీరెంతో కాలము నుండి ఎదురుదారులు చూస్తున్నా ఆ మెస్సయ్య వచ్చి ఉన్నాడు. ఇది ముమ్మాటికి నిజము. నా మాట నమ్ము. అమ్మా ఆరాధించు కాలమొచ్చున ఆత్మపూర్ణులయ్యు. కరుణామూర్తిని నేనే నమ్మని గట్టిగా పలికాడు. నిత్యము దేవుడు సర్వలోకముల నిండియుండెనమ్మా. సత్యముగా నా మాట నమ్మియు సమ్మతి పడుమమ్మా. అమ్మా మీరు తెలియని దానిని ఆరాధింతురు. అవనమును యూదులు వారు తెలిసిన దానిని ఆరాధింతురు. కానీ రక్షణ యూదుల నుండే కలుగుతున్నది. అవనమును అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను అవును సత్యముతోను తండ్రిని ఆరాధించకాలము వచ్చుతున్నది. అవనమును అది ఇప్పుడే వచ్చి ఉన్నది. కాబట్టి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. అనగా అంత ఆ స్త్రీ అయ్యా క్రీస్తు అనబడే మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని ఆమె చెప్పాను. అంత యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో అనను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆ స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ మాట్లాడకుండా మౌనం వహించిరి.
ఇలా వ్యభిచార వృత్తిలో జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడుచు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ప్రభు పాదములపై పడి ఓ కరుణామయ లోకరక్షక తండ్రి పతితను నేనయ్యవో ప్రేమ పూర్ణుడా నా పాపముల్ క్షమయంచుమయ్యా సతతము నిన్ను స్మరింతునయ్యా ఈ దీనురాలిని కావుమయ్యా అయ్యా పిలిచినవో ఎన్ని పలుకు ప్రభుడవని పేరు పొందితయ్యా కొలిచే వారికి కొంగు పసిడివని కీర్తిగాంచితయ్యా అయ్యో తరిగిట జంతరిత ఇట్లు ఆమె వేణోళ కొనియాడుతూ తన పాపాలను ఒప్పుకొని ప్రభు పాదములపై ప్రార్థించగా కృపామయుడైనటువంటి ఆ యేసు ఆమెను ఓదార్చి అమ్మా నీవు ధన్యురాలవు అని దీవించాడు. అంత ఆ స్త్రీ కుండను అక్కడ వదిలేరా కుండను అక్కడ వదిలేరా గుండెలు బాదు కొనియరా ఉరుకులు పరుకులు బట్టరా ఊరిలోకి తానెల్లరా తదక్కతో గోలగోలగా అరిచిందా కూసి గుంపులుగా చేసిందా పేరు పేరున పిలిచిందా ప్రభు వచ్చాడని పలికిందా ఈ విధముగా ఆమె పరుగులెడుతూ ఆ గ్రామముల వీధి వీధి తిరుగుతూ కేకలు వేస్తూ ఉన్నది. ఓ అక్క పిన్ని తమ్ముడు పెద్దయ్య చిన్న ఏమిటమ్మా ఏం జరిగింది? రండి రండి ఏమిటో ఏంటంటారండి తమ్ముడు ఏమిటమ్మా? వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికిది మంచి గడియరన్నా వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికీ మంచి గడియరన్నా రండి యేసుదేవుడు వచ్చాడా? కరుణలేని కామందుల కొలుగుకే మన బతుకులాయే కామందులు చూపిన దేవుళ్ళకే మన భజనలాయే నీతి లేని జీవితాలు సితిమంటల కుంపటిలో నీతి లేని జీవితాలు కుంపటిలో పుట్టుబిట్టాడడు మనలందరినీ కాచు కరుణమూర్తి వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికీ మంచి గడియరన్నా వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికీ మంచి గడియరన్నా వింటావా? ఏసన్నచ్చా ఏసయ్యా రండి అక్కాయ్ రండమ్మా రండి. దాని మాటలు నమ్మిదెవరు? కన్యక గర్భంబునందు పుట్టినట్టి కరుణమయుడు ఎప్పుడొచ్చునాయని మనం ఎదురు చూసినట్టి ఘనుడు పాప భారం ఎల్లబాపు ప్రేమామృతుడు ఆమెసయ్య పాప భారం ఎల్లబాపు ప్రేమామృతుడు ఆమెసయ్య కదలి వచ్చినాడు కదలి రండి దైవ సుతుని కొలువ వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికీ మంచి గడియరన్నా వచ్చాడు యేసు దేవుడన్నా ఓరన్న చిన్నన్న పెద్దన్న వినరన్న మన అందరికీ మంచి గడియరన్నా వింటున్నావా? రావాలి దైవ
కుమారుడు ఇతనేనంట, మన కొరకు లోకానవతరించనంట, అందరికీ ప్రభువే తానంట, మనకు భేదాలే తంట. ఊరెలపల బావిగాడ నీరు కొరకు పోయి చూడ, ఊరెలపల బావిగాడ నీరు కొరకు పోయి చూడ, వెలుగుతో మెస్సయ్యన్నట కొలువు తీరియుండనన్న, వచ్చాడు యేసు దేవుడన్నా, ఓరన్నా, చిన్నన్నా, పెద్దన్నా, పిల్లలన్నా, మన అందరికీ మంచి గడియరన్నా. వచ్చాడు యేసు దేవుడన్నా, ఓరన్నా చిన్నన్నా పెద్దన్నా వినరన్నా, మన అందరికీ మంచి గడియరన్నా. ఓరన్నా చిన్నన్నా పెద్దన్నా వినరన్నా, మన అందరికీ మంచి గడియరన్నా. అంతటా ఊరిలోని జనమంతా ఆమె ఆనందార్భాటలను చూసి, ఏమిరా అవును. ఇప్పటి వరకు వ్యభిచార వృత్తిలో జీవిస్తూ నేడు మెసయ్యను చూచానంత ఆశ్చర్యముగానున్నదే. అవును, నెవ్వెరపోయి ఏది ఏమైనా ఆ వింతను మనం కళ్ళారా చూడాలి అని ఆశతో ఆ బావి కడుకు వస్తూ ఉన్నారు. ఈలోగా యేసు శిష్యులు వచ్చి, ప్రభు పట్టుకొచ్చి మీ రొట్టెల ప్రభు ఆ బాగుగా తినుమయ్యా, ముట్టలేదు నేడు దయమునుండక రొట్టె ముక్కయేనా. కొట్టుకు తిరిగి తిమ్మయ్యా రొట్టెల కరువయ్యా, చిట్టు చివరకొక మూల కొట్టులో పట్టి తెస్తిమయ్యా, పట్టి తెస్తిమయ్యా. బోధకుడా కాలాతీతమైనది, పైగా నడిచి నడిచి నీరసించిపోయారు కదా, వెంటనే భోంచేయండి రొట్టెలు తెచ్చాము అన్నారు. వారి మాటలకు యేసు, శిష్యులారా ఆకలి తీరను లోకములోన ఆత్మబలము ఉంది, నాకిక భోజనం అక్కరలేదు ఈ రోజుకు దినుడు. ఆయన మాటలోని మర్మమును గ్రహించలేని ఆ శిష్యులు, ఒరే సోదరా భోజనమెవరు తెచ్చియుండిరే రోజు ప్రభు కొరకు. అయ్యా తాజా కూరలు తయారు వంట తప్పక తినియుండు. నిజమే, అవును, ఎవరో మంచి భోజనం పెట్టి ఉండవచ్చు అని వారందరూ చెప్పుకుంటూ ఉంటే అంతా యేసు ప్రభు వారి హృదయాలోచన గ్రహించిన గలగని వాడై, మిత్రులారా స్వామి నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4-5 నెలల తరువాత కోతకాలముచ్చునని మీరు చెప్పుదురు కదా, అదిగో కన్నులెత్తి ఆ చేలను గనక అవగాహన చేసుకోండి, అవగాహన చేసుకోండి. అన్ని పొలంబుల బండి కోతకు వచ్చి ఉన్నవండి, వచ్చి ఉన్నవండి. విత్తువాడు మరి కోయువాడును కలిసి సంతసించు, కలిసి సంతసించు. పద్యము పుచ్చుకు కోసడివాడు బ్రతుకును సాగించు, తల బ్రతుకును సాగించు. అయ్యా 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 విత్తువాడకుడు కోయువాడకుడు అన్న మాట సత్యమే. అవును, మీరు దేనిని గురించి కష్టపడలేదు, దానిని కోయుటకు మేము పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించుతున్నారని చెప్పాను. కనుక మీరు నా కొరకు ఆలోచింపక ఆహారం తీసుకునండి అన్నాడు ప్రభు. ఇంతలో సుకార గ్రామస్తులు ఆ సమరయ స్త్రీతో కలిసి యేసు ప్రభుని చూడగా, యేసు ప్రభుని చూడగా ఊరు వాడ కదలగా, గుంపు గుంపులుగా జనముల చేలనంత బావి కడకురా, అయ్య చేరనంత బావి కడకురా. తదక్కతో శిష్యులు కితమును బోధించే ప్రేమామృతుని చూశారా, అదిగదిగదిగా నీ రాజములే పట్టారా, నీతి సూర్యుడను పొగిడారా. అంతేకాదు, ఆ స్త్రీ యొక్క మాటను బట్టి
గాక అవును ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి మరియు వారి ప్రభువును నమ్మి తమ వద్ద ఉండమని వేడుకొన్నారు వారి కోరిక మేరకు అక్కడే 2 దినములున్నాడు ఆయన. ఆయన మాటలు విన్న అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి మొదట నువ్వు చెప్పిన మాటను బట్టి గాక మా మటుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని ఆ 2 దినములు యేసు వారి వద్ద ఉండగా వారు సేవ చేసిరి. అంతేకాదు ఇక ఆ సమరయ స్త్రీ గతములో చేసిన పాపాలన్నీ కడగబడి నూతన మనస్సుతో యేసు క్రీస్తుని నామస్మరణతో అను నిత్యము కూడా ప్రభువుని ధ్యానిస్తూ ఉన్నది. మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురసయ్యా మెస్సయ్యా ఈ జగమే నీవయ్యా మమ్మేలు దేవుడవయ్యా మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురం. స్థిరపరచిన సంపూర్ణ విజయ మగునే నీ ప్రార్థనయే స్థిరపరచిన సంపూర్ణ విజయ మగునే పరిశుద్ధాత్మ మా ప్రతిఫలముగా స్థిరపరచుము శ్రేష్ఠుడనను విడువగా స్థిరపరచుము కోయువాడుకుడు అన్న మాట సత్యమే. అవును మీరు దేనిని గురించి కష్టపడలేదు దానిని కోయుటకు మేము పంపితిని. ఇతరుల కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించుతున్నారని చెప్పాను. కనుక మీరు నా కొరకు ఆలోచింపక ఆహారం తీసుకునండి అన్నాడు ప్రభు. ఇంతలో సుకార గ్రామస్తులు ఆ సమరయ స్త్రీతో కలిసి యేసు ప్రభుని చూడగా ఊరు వాడ కదలగా గుంపు గుంపులుగా జనముల చేలనంత బావి కడకురా చేరనంత బావి కడకురా తదక్కతో శిష్యులు కితమున బోధించే ప్రేమామృతుని చూశారా అదిగదిగదిగా నీ రాజములే పట్టారా నీతి సూర్యుడను పొగిడారా. అంతేకాదు ఆ స్త్రీ యొక్క మాటను బట్టి గాక ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి మరియు వారి ప్రభువును నమ్మి తమ వద్ద ఉండమని వేడుకొన్నారు వారి కోరిక మేరకు అక్కడే 2 దినములున్నాడు ఆయన. ఆయన మాటలు విన్న అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి మొదట నువ్వు చెప్పిన మాటను బట్టి గాక మా మటుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని ఆ 2 దినములు యేసు వారి వద్ద ఉండగా వారు సేవ చేసిరి. అంతేకాదు ఇక ఆ సమరయ స్త్రీ గతములో చేసిన పాపాలన్నీ కడగబడి నూతన మనస్సుతో యేసు క్రీస్తుని నామస్మరణతో అను నిత్యము కూడా ప్రభువుని ధ్యానిస్తూ ఉన్నది. మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురసయ్యా మెస్సయ్యా ఈ జగమే నీవయ్యా మమ్మేలు దేవుడవయ్యా మధురం మధురం నీ నామం నీ పలుకే అమృత సమమో మధురం మధురం. స్థిరపరచిన సంపూర్ణ విజయ మగునే నీ ప్రార్థన
మాయే స్థిరపరచిన సంపూర్ణ విజయమగునే. పరిశుద్ధాత్మ మా ప్రతిఫలముగా స్థిరపరచుము శ్రేష్ఠుడనను విడువగా. స్థిరపరచుము శ్రేష్ఠుడనను విడువగా. రక్షణ పాత్రుడవే శాశ్వత జీవ ప్రదాతవే. మధురం మధురం నీ నామం, నీ పలుకే అమృత సమము. ఈ విధముగా వారి సేవలను అందుకున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారికి ఎన్నో వాక్యములను బోధించాడు. అటకొచ్చినటువంటి ఆ ప్రజానీకమంతా కూడా యేసుక్రీస్తును కొనియాడుతూ ఉన్నారు. వీధి వీధి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజమైన లోక రక్షకుడు, నిజమైనటువంటి మెస్సయ్య, జీవం కలిగినటువంటి దేవుడు క్రీస్తు అని వారు వేణోల కొనియాడుతూ ప్రభువును గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. ఓ దైవమా నీకే యెహోవా సుతునికే. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. చింతలలో చేదు బ్రతుకులలో గాఢాంధకారంలో అందులమైతిమి. చీకు చింతలలో చేదు బ్రతుకులలో గాఢాంధకారంలో అందులమైతిమి. నా వెలుగువు నీవై, నా దైవము నీవై, నా వెలుగువు నీవై, నా దైవము నీవై. నడిపించే మార్గమా కమనీయ స్వరూపమా. నడిపించే మార్గమా కమనీయ స్వరూపమా. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. జీవ బాటలో మమ్ము నడిపితివి, నీ ప్రేమ సముద్రములో మమ్ము గడిగితివి. నీ జీవ బాటలో మమ్ము నడిపితివి, నీ ప్రేమ సముద్రములో మమ్ము గడిగితివి. ఆదర్శము నీవై, మాగాధారము నీవై. ఆదర్శము నీవై, మాగాధారము నీవై. నడిపించే దైవమా కాపాడే నేస్తమా. నడిపించే దైవమా కాపాడే నేస్తమా. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. స్తుతి స్తోత్రమో నీకే చెల్లింతుమో ప్రభుకే. ఈ విధముగా ఆ గ్రామములో స్త్రీ పురుషుల భేదమని లేకుండా అందరూ కూడా క్రీస్తుని కొనియాడుతూ ఉన్నారు.
అయితే అటకు వచ్చిన పని పూర్తయినదని వారి యొద్ద సెలవు తీసుకుని ఆ యొక్క యేసుక్రీస్తు బయలుదేరాడు. శిష్యులతో బయలుదేరి గలిలీకి వెళ్లిపోయాడు. స్వయముగా మెస్సయ్యను చూసినటువంటి ఆ పుర ప్రజలు యేసుక్రీస్తును గూర్చి అన్ని గ్రామాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయననే కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి నాయన ప్రభుని నమ్మిన వారికండి, ప్రభుని నమ్మిన వారికండి పాప పరిహారము కలుగునండి. యేసు వాక్యం ఎడవబోకు, రక్షణ మార్గము దొరుకు, ఆయనే సత్యము మార్గం, నమ్ము దొరుకు ప్రేమ రాజ్యం, జీవ జలమునిచ్చు జీవాధిపతి యేసు సాకి సంతరించునండి. అయ్యా నమ్మండి మీరంతా బాబు, నమ్మి కొలిసిన వారినేసు కొమ్మని పడదోయడండి, నెమ్మది కలిగించునండి. కమ్మని మాటిది కాపాడు మనలను కంటికి రెప్పవలెనండి.